హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ జాబ్ మిత్ర. ఈరోజు వచ్చేసి మనం SSC/GD మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ చెప్పబోతున్నానో, లాస్ట్ మంత్లో జరిగిన SSC CPO మెడికల్ నేను అటెండ్ అయ్యాను, నా పర్సనల్ రివ్యూ. అండ్ లాస్ట్ ఇయర్ 2024లో జరిగిన SSC/GD మెడికల్లో మా ఫ్రెండ్స్ CISF అండ్ BSFలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రివ్యూ, అండ్ కొంతమంది ఎవరైతే మెరిట్ అవుట్ అయ్యారో వాళ్ళ పర్సనల్ రివ్యూ. వీటన్నిటినీ వీళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు ఏం చేస్తే బాగుంటుంది, మెడికల్ ఎలా చేస్తారు, డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నా పర్సనల్ రివ్యూ. అన్నిటికన్నా ముందు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మరి CPO అండ్ GD మెడికల్ సేమ్ ఉంటుందా అని. సో మ్యాక్సిమం సెంట్రల్లో జరిగే ప్రతి పారామిలిటరీ ఫోర్సెస్ మెడికల్ అనేది మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, ఇంచుమించు డిఫరెన్స్ ఉంటుంది కొన్ని థింగ్స్లో. సో నాకు ఎలా మెడికల్ జరిగింది అండ్ మా ఫ్రెండ్స్కి ఎలా జరిగింది, వాళ్ళందరి దగ్గర నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను. మార్నింగ్ 6 o'clock మాకు రిపోర్టింగ్ ఉండే. మరి GD వాళ్ళకి ఏ టైంకి రిపోర్టింగ్ పెడతారు అనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫిజికల్ అండ్ మెడికల్ రెండు ఎట్ ఏ టైం జరిగినాయి. కాబట్టి ఈసారి మనం యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా ఈసారి కూడా మీకు మార్నింగ్ 6 o'clock రిపోర్టింగ్ ఉండవచ్చు. ఎక్కడైతే సెంటర్ ఇచ్చారో అక్కడ మార్నింగ్ 6 o'clock వెళ్ళి రిపోర్ట్ చేస్తే వాళ్ళు మార్నింగ్ గేట్ దగ్గర మీ టోటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏం చెయ్యరు, మీ అడ్మిట్ కార్డ్ ఒకటి చూస్తారు అండ్ లోపలికి తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీ ఫైల్ తీసుకొని రమ్మంటారు. ఒక దగ్గర కూర్చోబెట్టి మీకు ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ ఇచ్చాక ఆ ఫామ్ని ఫిల్ చేయమంటారు. ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది వాళ్ళే క్లియర్లీ ఒక ఎస్ఐని మీకు అసైన్ చేసి లేదా COని అసైన్ చేస్తారు. అంటే ఒక హోదాలో ఉన్న అధికారిని మీకు అలాట్ చేశాక ఆయన మీకు క్లియర్లీ ఎలా ఫామ్ ఫిల్ చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఎలా చెప్తూ వెళ్తారో మీరు అలా ఫామ్ మొత్తం ఫిల్ చేశాక డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని లోపలికి రమ్మంటారు. లోపలికి వెళ్ళాక వన్ బై వన్ ప్రతి డాక్యుమెంట్ చెక్ చేస్తారు. ఏ విషయమైనా సరే, అది డేట్ అవ్వని మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ EWS సర్టిఫికేట్ ఉంది. EWS సర్టిఫికేట్ వచ్చేసి ఓన్లీ 2024 వరకే వ్యాలిడ్ ఉన్నది, 25 వరకే వ్యాలిడ్ ఉందని ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కదా. OBC సర్టిఫికేట్ కూడా ఇప్పుడు 2025లో ఆ GD నోటిఫికేషన్ తర్వాత అది ఉంటే ఎలిజిబుల్ కాదు అని. సో ఆ డేట్స్ చెక్ చేస్తారు. మళ్ళీ మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, మీ దగ్గర మెమోస్ ఉన్నాయా లేదా, ప్రతిదీ చెక్ చేసి అన్నీ ఓకే అయితే నెక్స్ట్ ఫర్దర్ మెడికల్ కోసం ప్రొసీడ్ అవుతారు. ఇఫ్ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ లేకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు రిజెక్టెడ్ అని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వగానే అక్కడ నుండి మీకు రిటర్న్ పంపించేస్తారు. మన ఫిజికల్ లాగా అందరి ఫిజికల్ అయ్యేంత వరకు ఎలా అయితే కూర్చోబెట్టారో అందరి మెడికల్ అయ్యేంత వరకు కూర్చోబెట్టారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వగానే రిటర్న్ పంపించేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనేది నేను చెప్తున్నాను. ఇక్కడ నేను మెన్షన్ చేసే డాక్యుమెంట్స్ మ్యాండటరీగా ఉండాలి. ఇఫ్ నేను ఏదైనా మిస్ చేస్తే, ఎందుకంటే నేను నార్మల్గా మా ఫ్రెండ్స్కి అడిగి అండ్ నేను అటెండ్ అయిన సెంటర్ బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఒకవేళ ఎక్స్ట్రా నేనేమైనా మిస్ చేశాను అనిపిస్తే నేను షార్ట్ ద్వారా ఏ వేలో అయినా నేను మీకు తెలియజేస్తాను. ఇఫ్ మీరు కొంతమంది ఆల్రెడీ రిపీటర్స్ ఉంటారు, కొంతమందికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుండి వాళ్ళ బ్రదర్స్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఉంటుంది. ఇఫ్ తెలిస్తే మీరైనా సరే కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా మనిషినే, నార్మల్గా ఏదైనా మిస్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో చెప్తాను. డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అడ్మిట్ కార్డ్, ఒక ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ తీసుకెళ్ళొచ్చు, ఇంకేదైనా పర్వాలేదు, కానీ ఆధార్ ఉంటే ఆధారే తీసుకెళ్ళండి. ఐడి ప్రూఫ్ ఏదైనా పట్టుకెళ్ళండి. నెక్స్ట్ ఫొటోస్ తీసుకెళ్ళండి. 2 అంటారు, 4 అంటారు, ఎన్ని అయితే అన్నీ ఉంచుకొని వెళ్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి SSC మెమో, ఇంటర్ మెమో, మీ డిగ్రీ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండటరీ. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రజెంట్ది ఉంటే బాగుంటుంది OBC వాళ్ళు, ఎందుకంటే SC వాళ్ళది
పాతదైనా పర్లేదు. ఓబీసీ వాళ్ళది లాస్ట్ 3 years అలా తీసుకున్నది ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్. కొన్ని డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అనే దాంట్లో డొమిసైల్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేసి ఉంటుంది. డొమిసైల్ సర్టిఫికేట్ అంటేనే రెసిడెన్స్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ని కన్సిడర్ చేస్తారు. ఇది 2025 నోటిఫికేషన్ అయినప్పటికీ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ అనేది ఫెబ్లోనే రాశారు అండ్ నోటిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చింది. సో ఒక్కసారి నోటిఫికేషన్లో చూడండి, మీకు మెన్షన్ చేసింది ఉంటుంది. ఏ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 సర్టిఫికేట్ కావాలన్నా, 25-26 కావాలన్నా. సిమిలర్లీ ఓబీసీ సర్టిఫికేట్ వాళ్ళకు కూడా క్రూషియల్ డేట్, లాస్ట్ డేట్, ఈ డేట్ వరకు సర్టిఫికేట్ తీసుకున్నది ఉండాలి అనేది మెన్షన్ చేసింది ఉంటుంది. అది ఒక్కసారి చూసుకోండి. నేను కూడా చూసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉమెన్ క్యాండిడేట్స్ కోసం స్పెషల్గా వేరేవి కావాలి. ఇఫ్ వాళ్ళ నేమ్ అంటే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, డైవర్స్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్, మళ్ళీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మన మెడికల్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇప్పుడు మెడికల్లో ఫస్ట్ మనకు వెళ్ళిన తర్వాత, అంటే నేను చెప్పే వేలోనే ఫస్ట్ ఇదే, నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ టెస్ట్ ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు అని చెప్తే అక్కడ వెళ్ళిన తర్వాత మీకు బ్లడ్ టెస్టే ఫస్ట్ చేస్తారు అనేది ఏం లేదు, ఏదైనా చెయ్యొచ్చు. మాకు వచ్చేసి ఫస్ట్ వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బ్యాచ్ మొత్తానికి ఒక ఫామ్ ఇచ్చేసి బ్లడ్ టెస్ట్ కోసం తీసుకెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత వెంటనే అక్కడే యూరిన్ టెస్ట్ అయింది. యూరిన్ టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్ కూడా తీసేసుకున్నారు. 2 తీసుకున్న తర్వాత మనకు పంపించేస్తారు. యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ 2 అయిపోతాయి. యూరిన్ టెస్ట్కి వెళ్ళే ముందు కొంచెం వాటర్ ఎక్కువగా తాగి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన తర్వాత చెస్ట్ ఎక్స్రే చేశారు. చెస్ట్ ఎక్స్రేలో వచ్చేసి మరీ మనకు కంప్లీట్ బాడీ చెకప్ చేస్తారని మొత్తం ఏదేదో చాలామంది వైరల్గా చాలా థింగ్స్ చెప్తూ ఉంటారు. అక్కడ అంతలా ఏముండదు. జస్ట్ వెళ్ళిన తర్వాత చెస్ట్ ఎక్స్రే ఒకటి తీస్తారు. దాంట్లో ఏం ఫాల్ట్ ఉన్నదనేది తెలిసిపోతుంది వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఈ చెస్ట్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇవి 3 వచ్చేసి అక్కడనే మనం వెళ్ళే సెంటర్లో హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్లో జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ మనకి తీసుకొచ్చి మిగిలిన మెడికల్ మొత్తం నార్మల్ వేరే ప్లేస్లో జరుగుతుంది. మాకైతే వెళ్ళిన తర్వాత ఫస్ట్ జరిగింది, లోపల తీసుకెళ్ళగానే ఐ టెస్ట్ చేశారు. ఐ చెకప్లో వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, చాలామంది మనం ఈ చార్ట్ పట్టుకెళ్దాం, ఆ చార్ట్ పట్టుకెళ్దాం అని అనుకుంటారు. సో ఇప్పుడే మనం ఏం చెప్పలేము. మీకు మెడికల్ ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే, థర్డ్ డే వస్తే ఫస్ట్ డే వెళ్ళిన మీ ఫ్రెండ్స్ దగ్గర నుండి కనుక్కొని, ఒకవేళ ఈ చార్ట్ ఉంది అనిపిస్తే ఒకసారి ఆ చార్ట్ చూసుకోండి. ఎవరికైతే సైట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఆ చార్ట్ చూసేసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చెప్పడానికి కొంచెం సులువు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది మషిన్స్తో చెక్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు కదా. ఏ మషిన్స్ని వాడరు, మాన్యువల్గా డాక్టర్సే అడుగుతారు. ఒకసారి ఒక కన్నుని మూస్తారు, ఇంకోసారి ఇంకో కన్నుని మూసి మనకు సైట్ని కొంత డిస్టెన్స్ నుండి అడిగేసి అక్కడే సైట్ ఉందో లేదో చెప్పేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కలర్ బ్లైండ్నెస్. ఈ కలర్ బ్లైండ్నెస్ దగ్గర కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలాసార్లు సడన్లీ అడిగేసరికి కలర్ బ్లైండ్నెస్ అనేది మనకు అంతగా ఐడియా ఉండదు. కలర్ బ్లైండ్నెస్లో కూడా ఓన్లీ నెంబర్స్ ఒకటే, లెటర్స్ ఒకటే కాదు. నార్మల్గా ఈ మీకు కనిపిస్తున్న స్క్రీన్లో నార్మల్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న పిక్లో బాటంలో ఉన్న పిక్స్ చూడండి. అంటే అది వేలాగా ఉండి ఏ సైడ్ నుండి ఏ సైడ్కి ఉంది, అది ఒకసారి మొత్తం ఆ రూట్ మొత్తం చెప్పండి అని అడుగుతారు. నాకైతే అదే అడిగారు. ఏంటంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, మొత్తం రూట్ మొత్తం చూపించమని. మళ్ళీ కొన్ని నంబర్స్ కూడా అడిగిండు, కొన్ని లెటర్స్ కూడా అడగవచ్చు కొన్నిసార్లు. నాకైతే నంబర్స్ అండ్ ఈ వేస్, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు ఎండ్ ఉంది, అలా మొత్తం ఫింగర్తోని మొత్తం
చూపించమని అడిగింది డాక్టర్. దాని తర్వాత వచ్చేసి ఇయర్ చెకప్ జరిగింది. ఇయర్ చెకప్లో మీరు వెళ్ళే ముందు ఒకసారి ఇయర్స్ మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళండి, సరిపోతుంది. ఒకవేళ మీకు ఇయర్ ప్రాబ్లం ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఎంతకైనా మంచిది. ఎందుకంటే అక్కడ వెళ్ళి రీమెడికల్ తెచ్చుకునే బదులు ముందే మనం వెళ్ళి ఒకవేళ మనకు ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత కూడా దాన్ని లైట్ తీసుకునే బదులు వెళ్ళి చెకప్ చేసుకుంటే బెటర్. ఇయర్ చెకప్ సింపుల్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సేమ్ ఇన్స్ట్రుమెంట్ డాక్టర్ దగ్గర ఉంటుంది. టార్చ్తోని ఆ ఇన్స్ట్రుమెంట్తోని మీ చెవు లోపల ఆ డాక్టర్ చూసేస్తారు. మీరు డాక్టర్ దగ్గర కొంచెం ఏదో ఒక యాక్టింగ్ టైప్ చేసి బతకొచ్చు, ఆయనకు కనబడకుండా ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు అనుకోకండి. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు, మనలాంటి వాళ్ళని చాలామంది చూసి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ చెకప్ అయిపోయిన తర్వాత వెయిట్ చెక్ చేశారు. హైట్ ఆల్రెడీ మనం ఫిజికల్కి వెళ్ళినప్పుడే చెక్ చేస్తారు, వెయిట్ కూడా చెక్ చేశారు. కానీ క్లియర్లీ మెన్షన్ చేసింది ఉంటుంది, మీకు నెక్స్ట్ చార్ట్లో కనిపిస్తుంది. వెయిట్ అనేది ఫిజికల్ టైంలో ఏదైతే చెక్ చేస్తారో అక్కడ వెయిట్ అనే రీజన్ వల్ల మనకు అన్ఫిట్ చెయ్యరు. కానీ మెడికల్ అప్పుడు మాత్రం వెయిట్ మనది ఒకవేళ మన హైట్తో కంపేర్ చేసి వెయిట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మీ హైట్కి మీ ఏజ్, మీరు ప్రజెంట్ ఏ ఏజ్లో ఉన్నారు అండ్ మీ హైట్ ఎంత ఉన్నది, దానికి తగినట్టు మీ వెయిట్ ఎంత ఉండాలి అది కంపేర్ చేసుకొని చూసుకోండి. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ని తగ్గించుకోండి, స్టిల్ ఇంకా టైం ఉంది కాబట్టి. ఎందుకంటే మరీ ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉంటే అన్ఫిట్ కిందికి డిక్లేర్ చేస్తారు, లేదంటే రీమెడికల్ అయినా ఇచ్చేస్తారు. రీమెడికల్కి మరీ ఎక్కువ టైం దొరకదు అనేది మన చేతిలో ఉంటుంది, ఏం చెప్పలేము. లాస్ట్ ఇయర్ది చూసుకుంటే నెక్స్ట్ డేనే రీమెడికల్ ఉండే, మాకు కూడా సిపిఓ వాళ్ళకు నెక్స్ట్ డేనే రీమెడికల్ ఉండే. సో జీడీ వాళ్ళకి నెక్స్ట్ డే ఉండొచ్చు, 4 days తర్వాత ఉండొచ్చు, ఏం చెప్పలేము. నార్మల్గా 4 days ఇస్తారు, కానీ నెక్స్ట్ డే ఉంటే మీరు ఏం చేయలేరు కదా. రీమెడికల్కి వెళ్ళే బదులు ఇప్పుడే 10 days కొంచెం దానికి తగిన ప్రికాషన్స్ తీసుకొని వెయిట్ తగ్గించుకుంటే మంచిది. మీరు దీంట్లో చూడొచ్చు, మీ హైట్ ఎంతనో మీకు తెలుసు, ఆ హైట్ దానికి రిలేటెడ్ మీ ఏజ్ కూడా. ఎందుకంటే ఒక్కొక్క ఏజ్ వాళ్ళకు హైట్ సేమ్ ఉండొచ్చు, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరి హైట్ సేమ్ ఉండొచ్చు, కానీ ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ ఏజ్ డిఫరెన్స్ వల్ల వెయిట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. వెయిట్ అనేది ఏజ్ చూసి పర్టికులర్ హైట్ వాళ్ళకు ఈ ఏజ్లో ఇంత వెయిట్ ఉండాలి అనేది వాళ్ళు కంపేర్ చేస్తారు. మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ పిక్ అనేది అఫీషియల్ పిక్. మా సిపిఓ మెడికల్కి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చిన ఫామ్స్లో ఉన్న పిక్ ఇది. సో మీ హైట్, మీ వెయిట్, మీ ఏజ్ చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి నాక్ని నుండి బతకడం కోసం, అంటే దొరకకుండా ఉండడం కోసం కొంతమంది నార్మల్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా దాన్ని మీన్స్ లెగ్స్ని ఇట్లా దూరం ఉన్నట్టు ట్రై చేస్తారు. దానివల్ల బో లెగ్స్ అని మళ్ళీ అంటే ఆ రీజన్ వల్ల కూడా రీమెడికల్ ఇచ్చేస్తారు. సో అయినా డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ముందు ఒకవేళ డాక్టర్ స్ట్రిక్ట్ ఉంటే మీరు ఎన్ని యాక్టింగ్లు చేసినా ఆయన దొరకబడతాడు. సో మ్యాక్సిమం మీకు ప్రాబ్లం లేనప్పుడు మీరు భయపడకండి. ఇఫ్ ఉంటే దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని ఇప్పుడే 10-12 days ఉన్న 12 daysలో 15 daysలో ట్రై చేయండి దానికి సొల్యూషన్. మళ్ళీ ఒకవేళ మీరు చేసినా కూడా కొంచెం ఏర్పడకుండా కొంచెమే చేయండి, దాన్ని మరీ ఎక్కువగా చేసి ఓవర్ అవ్వడం వల్ల రీమెడికల్ తెచ్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ ఫుట్. ఈ ఫ్లాట్ ఫుట్ చెకింగ్ అనేది ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలాగా చేస్తారు. కొన్ని సెంటర్లలో వాటర్తో చెక్ చేశారంటారు, కొంతమంది ఇసుకలో కాలు పెట్టించారు అంటారు, కొంతమంది డైరెక్ట్లీ లెగ్ చూసింది అంటారు, కొంతమంది కళ్ళు మూసేసి నడిపిస్తారు. మాకైతే ఫ్లాట్ ఫుట్ అనేది డాక్టర్ డైరెక్ట్లీ కాళ్ళు చూపించమని అయితే అడగలేదు. బట్ ఒక నార్మల్గా మన బాక్సెస్ ఉంటాయి కదా, టైల్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ టైల్స్లో నార్మల్గా లైన్ వైజ్ ఉన్నట్టు ఆ దాంట్లో మాకు నిలబెట్టి కళ్ళు మూసేసి నడవమన్నారు. మరి డాక్టర్ దాని నుండి ఏం అబ్జర్వ్ చేసిండో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి అట్లా కళ్ళు మూసేసి చేతులు ముందుకు పెట్టి నడవమన్నాడు. ఇవి కాకుండా నేను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే మెన్షన్ చేయండి. నేను ఈ పీపీటీలో మర్చిపోయింది టీత్స్ గురించి. టీత్స్ వచ్చేసి 32 టీత్స్ ఉంటే సరిపోతుంది. 28 to 32 అని
అన్నారు. మరి ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు. కన్ఫామ్గా నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీకు రాంగ్గా గైడ్ చేయడం కరెక్ట్ కాదు. సో 28 to 32 అని అంటారు. మీ టీత్స్ ఉంటే సరిపోతుంది. కొంతమంది నార్మల్గా టీత్ పోయిందని వేరే టీత్స్ పెట్టుకొని ఉంటారు కదా, అలాంటివి అది కుదరదు. ఇంకా ఇది కాకుండా మీకు వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు ఏమైనా ట్రీట్మెంట్ నడుస్తున్నదా అంటే ఏదైనా లేదనే చెప్పండి. ఇఫ్ ఏదైనా ఉన్నా కూడా లేదని చెప్పండి. ఎందుకంటే మీరే ఉన్నదని చెప్పిన తర్వాత డాక్టర్ దాన్ని కన్సిడర్ చేయడము, దానివల్ల రీమెడికల్ ఇవ్వడము అవన్నీ అవసరం లేదు. ఉంటే కూడా లేదని చెప్పండి. ఎలాగో మన కంప్లీట్ బాడీ చెకప్ చెయ్యరు. సో మనం ముందే ఒప్పుకోవడం ఎందుకు? సో ఇవన్నీ కాకుండా నేను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. మేబీ మర్చిపోయి ఉండొచ్చు. ఇఫ్ మర్చిపోతే నాకేదైనా గుర్తుకొస్తే నేను దాని గురించి మళ్ళీ మీకు మెన్షన్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తే దాని నుండి నేను చూసి అది కరెక్టే అని మళ్ళీ నేను ఏదైనా ఉంటే మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.